మరి ఉత్తరం చూద్దామండి. గుంటూరు నుంచి మహేశ్వరి రాస్తున్నారు. విజయదశమి అంటే ఏమిటి, ఆ రోజు ఏం చేయాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఒక రాజు మరొక రాజు మీదకి ఏదో గుర్రాలతో, ఏనుగులతో, రథాలతో, పదాతి బలంతో, ఇంకా తనకు ఉన్నటువంటి ఇతరమైనటువంటి అనేకమైన బలాలతో యుద్ధానికి వెళ్ళి ఆ రాజుని గెలిస్తే అది జయం. మళ్ళీ ఇంకోసారి అవతలి రాజు ఇంకా కొంత సైన్యాన్ని తీసుకుని ఇతని మీద యుద్ధానికి వస్తే ఇతడు ఓడిపోవచ్చు. ఇతడి ఓటమి, ఇతడి గెలుపు, అతడి ఓటమి, అతని గెలుపు శాశ్వతం కాదు, తాత్కాలికం. ఎప్పుడూ దెబ్బతిన్నవాడు మళ్ళీ తప్పక కొంతమందితో సమీకరణ చేసుకుని మళ్ళీ యుద్ధంలో ఇతన్ని గెలవాలనే ఆలోచిస్తూ ఉంటాడు. అది జయం. భారతీయ సంప్రదాయంలో ఉండే గొప్పదనం ఏమిటంటే పండుగల పేర్లలో కూడా గొప్పదనాన్ని చూపించడం. అంచేతనే జయదశమి అలా, విజయదశమి. విజయము అంటే ఏ జయం అనేటటువంటిది మానవ శక్తికి అనుగుణంగా నీకు లభించిందో, అంటే గుర్రాల బలం, ఏనుగుల బలం, కాల్బలం, రథబలం, ఇతరమైనటువంటి ఆయుధ బలం, వీటితో నువ్వు గెలిచావు. ఇది కేవలం మానవ కల్పితం. అలా కాదు. ఏ పరమేశ్వరుని ఆమోదం, పరమేశ్వరుని అంగీకారం, పరమేశ్వర శక్తి నిన్ను వెనుక ఉండి నిన్ను నడిపించిందో అప్పుడు నువ్వు జయాన్ని కానీ పొందితే అది విజయం. ఇందాకటిది జయం, ఇది విజయం. విజయం శాశ్వతం, జయం అశాశ్వతం. యుద్ధాల్లో మామూలుగా చెప్తూ ఉంటారు జయాపజయాలు అవి తాత్కాలికమని. జయ అపజయాలు అన్నారే కానీ విజయము అని అన్నారు. అంచేత జయం శాశ్వతం కాదు, తాత్కాలికం. విజయం మాత్రం శాశ్వతం. అంచేతనే అర్జునుడికి ఉండేటటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో, అర్జున ఫల్గుణ పార్థ కిరీటి శ్వేతవాహన భీభత్స విజయ కృష్ణ. విజయ. అర్జునుడి పేరు విజయుడు అని ఉంటుంది తప్ప జయుడు అని ఉండదు. శాశ్వత కాలం విజయాన్ని సంపాదించి ఉండేవాడు అని అర్థం. మహానుభావులైనటువంటి తిరుపతి వెంకటకవులు పాండవ ఉద్యోగ విజయాలు అని నాటికి రాశారు. పాండవ ఉద్యోగ జయాలు అని రాయలేవారు. వారందరూ మంత్రోపాసకులు. పాండవ ఉద్యోగం, యుద్ధంలో ఎలా జయించాలని ఉద్యోగం, ప్రయత్నం, విజయం శ్రీకృష్ణుని యొక్క సంపూర్ణమైనటువంటి అండతో ధర్మబద్ధమైనటువంటి జయాన్ని సాధించడం ఏదుందో అది విజయం. అంచేతనే భగవద్గీత చిట్ట చివరి శ్లోకం చెప్తుంది, యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయ భూతి ధ్రువా నీతి మతిర్మమ. విజయ, జయం కాదు పరమేశ్వరుడు ఇచ్చేది, విజయం. అంచేతనే విజయ అనే పేరు పెట్టుకున్నాం అనుకోండి, విజయలక్ష్మి అనే పేరు పెట్టుకున్నాం అనుకోండి, ఈ అర్థం తెలిసిగా ఆ పేరు పెట్టుకుంటే ఎంత గొప్పగా ఉంటుంది. పాత పేర్లను అనుకోకూడదు. పాత పేర్లలో ఉన్న గొప్పదనాన్ని కానీ తెలుసుకున్నట్టయితే ఎవడో ఆనందపడడానికి కాదు పేరు పెట్టుకునేది, మనం మన శక్తిని లోపల ఉంచుకుని నిరూపించుకోవడానికి పెట్టుకుంటాం ఆ పేరు. అంచేత విజయ అంటే శాశ్వత కాలమైన గెలుపు, పరమేశ్వరుని అండతో సాధించినటువంటి గెలుపు అని అర్థం. అంచేత విజయ దశమి అంటే అలాంటి శాశ్వతమైన విజయాన్ని సాధింప చేయగలిగిన శక్తి ఉన్న తిథి అయిన దశమి విజయదశమి. చాలా సంతోషం అండి. మీ